శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పెడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట ఇది. శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది, లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది చాలా మంచిది అనేది చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది, అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ, కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ, కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని
మనం పరిశీలన చేసుకుంటే 3 గ్రహాల ఉన్నతి మటుకే చాలా బాగుంది. 3 గ్రహాల ఉన్నతి ఉన్నా కూడా అది యోగవంతమైనటువంటి కాలమే అవుతుంది. అయినప్పటికీ ఇక్కడ శనిగారి బలం కానీ, రాహు బలం కానీ, కేతు బలం కానీ అంతగా లేదు. గురువుగారి బలం బాగుందా అంటే అత్యద్భుతంగా లేదు, కానీ పర్వాలేదు, బాగుంది అని చెప్పచ్చు. ఎందుకంటే వారు ఏ స్థానంలో ఉండి ఎక్కువగా శుభకార్యాల పట్ల ఖర్చు పెట్టిస్తూ ఉంటారు, ఆదాయం ఉండదు. ఇక్కడ అదే ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. దైవ కార్యాలు చేయిస్తారు, అలాగే తీర్థయాత్రలు చేయిస్తారు, స్థిర చిరాస్తుల మీద ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు, వివాహాది శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు, విందు వినోద కాలక్షేపాల మీద ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. ఇలాగా శుభకార్యాల మీద ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. ఇది బాగా అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితము బాగుంటుంది, కళాకారులకి బాగుంటుంది. కళల పట్ల చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. మీ వ్యక్తిత్వం అనేది రోజు రోజుకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. ఇక్కడ మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ఇంతకు మునుపు వరకు ఆ అన్యోన్యత కూడా అంతగా లేదు, కొంచెం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అన్నమాట. అలాగే ఉన్నట్టుగా ఉండి ధనము పెద్ద మొత్తంలో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కొంతవరకు మీకు ఉపశమనం కలిగేటటువంటి మాటలు కానీ, ఏదైనా పనులు కానీ అలాగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా విషయాలు ఉన్నాయి చూసారా, అన్నిట్లలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, దూర ప్రయాణాల రీత్యా కానీ ఖచ్చితంగా మీరు ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగే ఉండండి. అంతగా పరిస్థితులు బాలేదు, గ్రహస్థితులు పూర్తిగా వ్యతిరేకం కాదు, కానీ మొత్తం మీద అయితే మటుకు శుభ ఫలితాలు రావడం కష్టమవుతుంది. స్త్రీల విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్త్రీల విషయంలో మీరు ఎటువంటి భయము పడక్కల, బాగుంది. స్త్రీలకి, విద్యార్థులకి బాగుంది, కార్మికులు, కర్షకులు ఇచ్చేది వారికి కూడా బాగుంది, రైతులకి కూడా బాగుంది. ఈ విషయాలలో ఎటువంటి భయాందోళనలు పడాల్సిన పని లేదు. చక్కగా భగవద్ ధ్యానం చేసుకోండి, మీ కార్యక్రమాల్లో మీరు ఉండండి. అతి త్వరలోనే రాబోయేటటువంటి గురుగ్రహ సంచారము రాశిలోకి మీకు ఊహించని విధంగా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మామూలుగా గురువు గారి యొక్క రాశిలోకి వెళ్ళిన ఫలితం వేరు, తన ఉచ్చ స్థానంలోకి తాను రాబోతూ ఉండగా గురువుగారి ఫలితం వేరు, వచ్చిన తర్వాత వచ్చిన ఫలితం వేరు. ఇక్కడ రాబోతూ ఉన్న ఫలితాలు కాబట్టి మీ మంచికే జరుగుతాయి. ఇప్పుడు స్తంభించినట్లుగా ఉన్నా కూడా అన్ని అద్భుతంగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చాలా అద్భుతంగా దశమ స్థానంలోకి వచ్చేసింది. ఉద్యోగ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. రాశిలోకి వచ్చినటువంటి బుధ ఆదిత్యులు కూడా, బుధుడు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడే, రవి గారు కూడా వచ్చారు. నిజానికి రాశిలో రవి కానీ బుధుడు కానీ మేలు చెయ్యరు. 1వ స్థానంలో కొంచెం ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం పడుతూ ఉన్నందువల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు వచ్చి కూర్చుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నా. ఫలితాల కేసుల ఫలితాల విషయంలో మటుకు మీరు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మనకేం పర్వాలేదు అని మటుకు అనుకోవద్దు. చాలా బలంగా కుజకేతువులు ఉన్నారు. కుజుని దృష్టి రాహు మీద, కుజుని దృష్టి శనిగారి మీద ఉంది. ఇది చాలా ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాల యొక్క దృష్టులు అన్నమాట. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత ప్రశాంత చిత్తంతో ఉండండి. శుభం.